డ్యూటీలు చేసేటోళ్ళకు వాళ్ళకు డ్యూటీ వస్తుంది. ఇప్పుడు పైసా ఖర్చు కాకుండా అంటే ఆడపిల్లలకి డ్యూటీగా వేసిన వాళ్ళకి కూడా 3,000 మిగులుతున్నాయి నెలకి అని చెప్పి చెప్పుకొస్తుండు. మళ్ళీ అది కూడా లాభమే కదా మరి వాళ్ళకి. మాకేం లాభం ఉందమ్మా. మా ఇప్పుడు పింఛన్ అయితే 4,000 ఇస్తామన్నారు, 3,000 గవే 2,000 ఇస్తుంది. అంటే ఫ్రీ బస్సు తీసేసి ఏం ఫ్రీగా ఇస్తే మంచిగా ఉంటది అంటారమ్మా. ఇక పింఛని 4,000 ఇస్తే ఆయన పుణ్యం. సన్నబియ్యం ఇస్తుండు కదా, సన్నబియ్యం ఎట్లా వస్తున్నాయి? ఈ నెలకించి మూడు నెలల బియ్యం ఒకటే సరిస్తా అంటుండు. మరి ఇస్తుండా? మంచిగా ఉన్నాయా? మంచిగా బియ్యం మంచిగా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఇక కేసీఆర్ కి ఆయనకు తేడా అంటే ఏం చెప్తాము? ఆయన చేసేది ఆయన చేసిండు, ఈయన చేసిండు కానీ. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అలాంటి పథకాలు ఇచ్చిండు. ఈయన కూడా ఇస్తుండు కదా, పొలంది రైతు బీమా వేస్తుండు కదా. ఇంకా మోడీ పైసలు పడతలేవు. ఆయన మోడీ వేస్తలేడా తెలియదు కానీ పొలం పైసలు అయితే ఈయన కూడా ఇస్తుంది. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తుండు కదా, వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ వస్తుంది. మరి ఈయన వచ్చిన కాడ నుంచి పథకాలన్నీ మంచిగానే వస్తున్నాయి. మరి పరిపాలన ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నాకు కొడుకు లేడు, నా మొగడు లేడు, ఎవరు లేరు. కొడుకు 2 ఆడపిల్లలు ఎట్లా చేయాలి? ఇక ఏదో ఆయన పుణ్యం 4,000 పింఛన్ ఇచ్చిన ఇంకా పిల్లలకు మా కొడుకు చచ్చిపోతే కూడా ఏం రాలేదు. ఏదో మంది సాయం చేసి